నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పోలవరం ప్రాజెక్ట్ ఇది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది మనకు తెలుసు. జాతీయ ప్రాజెక్ట్గా దీన్ని చూడాలి, అంత గుర్తింపు తీసుకురావాలి అనే ఆలోచనతోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులను ప్రారంభించడం, దానికి సంబంధించి ఎన్నో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం నుంచి సహాయం రాకపోవడం వల్ల పనులు వేగవంతంగా సాగడం లేదు అని చెప్పి ఈ 5 ఏళ్ల పాటు జగన్ సర్కార్ ఏ రకమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసిందో దాని గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోకర్లా. ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ అధికారులతో ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయి, స్టేటస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఇటువంటి తరుణంలో తాజాగా పోలవరం ప్రాజెక్టును సందర్శించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ జరుగుతున్నటువంటి పనులను చూసి ఒకంత ఆశ్చర్యానికి, అసహనానికి గురయ్యారనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ఎప్పటి నుంచో పనులు జరుగుతున్నాయి, కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో అక్కడ పనులు జరగల. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి కామెంట్స్ చేశారు గత ప్రభుత్వంపై. జగన్ ఒక నాయకుడు కాదు, విధ్వంసకుడు, ఇష్టారాజ్యంగా వ్యవహరించి ప్రజల జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టును విధ్వంసానికి గురి చేశారు, పట్టించుకోలేదు అనేది ఇక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాలి. దాదాపు ఈ యొక్క ప్రాజెక్టు సందర్శించిన అనంతరం అధికారులతో కీలకమైనటువంటి భేటీ నిర్వహించారు. దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ మేరకు జరిగాయి, ఇంకా పెండింగ్ వర్క్స్ ఏంటి అనేది తెలుసుకున్నారు. చాలా అసహనానికి గురవటమే కాకుండా అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రమ్ వాల్ ఇది కొత్తది కట్టాలి, దీనికి ఏర్పడినటువంటి ఆ యొక్క రిపేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి దాదాపు 990 కోట్ల రూపాయలు అవసరమని ఇరిగేషన్ ముఖ్య అధికారులు చెప్పడంతో ఆయన చాలా సీరియస్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని ఇప్పుడు చూస్తున్నారు. ప్రతి సోమవారం గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుపై ఏ రకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అనేది మనకు తెలుసు. అదే రీతిలో ఇకపై ప్రతి వారం సోమవారం ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా కీలకమైనటువంటి సమావేశాలు, దీనికి సంబంధించి పరిశీలన జరుగుతుంది అనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. వాస్తవానికి ఎప్పుడో ప్రారంభమైనటువంటి ఈ పనులు ఒక రకంగా ఎక్కడా కూడా ఏ విభాగంలో కూడా పూర్తి స్థాయిలో జరగల. వాస్తవానికి స్పిల్వే వర్క్స్, జెట్ గ్రౌంటింగ్, అలాగే అప్పర్ కాఫర్ డ్యామ్ వర్క్స్, లోయర్ కాఫర్ డ్యామ్ వర్క్స్, స్పిల్ ఛానల్, అలాగే రైట్ బ్యాంక్ కెనాల్ హెడ్ వర్క్స్, ఇటువంటివి ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. మరి ఈ 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారు, ఎందుకు దీన్ని వేగవంతం చేయలేదు అని ఇరిగేషన్ ఈఎన్సీ అలాగే ఎస్సీలను ఆయన ప్రశ్నించారు. ఎక్కడా కూడా వారి వద్ద నుంచి సరైనటువంటి సమాధానం రాల. అంటే పోలవరం ప్రాజెక్టుపై వైఎస్ఆర్సీపీ సర్కార్ పూర్తి స్థాయిలో దాన్ని పక్కన పెట్టింది. ఆ యొక్క పనులను పరిశీలించడంలో కానీ, పనులను వేగవంతం చేయడంలో కానీ నిర్లక్ష్యం, అలసత్వం వహించింది. కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇకపై ఇది పునరావృతం అయితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కొంతమందిని బాధ్యులుగా చేస్తూ కూడా వారికి నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఏం చేశారు, ఎలా జరిగింది అనేది పక్కన పెట్టండి, జరిగిన నష్టం అయితే జరిగింది. ఇకపై ఇటువంటివి పునరావృతం కాకూడదు. ఎక్కడా కూడా ప్రతిసారి ప్రతి సోమవారం దీనికి సంబంధించి వర్క్స్ ప్రోగ్రెస్ ఏంటి, స్టేటస్ ఏంటి అనే దాని మీద నాకు రిపోర్ట్ కావాలి. అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా నాకు వివరాలు అందించాలి అనే దాని మీద
ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి చాలా హై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేదే ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రాజెక్టులు అలాగే అనేక రకాల స్కీమ్ల పేరుతో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నేతలతో పాటు మంత్రులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వాటన్నింటినీ మేము బయటకు తీస్తాం. ఏదైతే ఒక పథకం పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, రాష్ట్రంలో విధ్వంసకరమైనటువంటి పాలన అందించినటువంటి వారిని ఎలా అయినా సరే మేము బయటకు లాగుతాం. చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా దీనిపై ఒక చర్చ అనేది జరుగుతుంది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి త్వరితగతిన దానిని పూర్తి చేయటానికి కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఎక్కడా కూడా ఎలాంటి ఆరోపణలు కానీ ఎలాంటి వివాదాలు కానీ ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా కేంద్రం నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు తెప్పించుకొని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటానికి మా ప్రభుత్వం చాలా ఒక నిబద్ధతతో నీతి నిజాయితీతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని ముఖ్యమంత్రిగా ఆయన ఒక ప్రకటన చేయటం కూడా ఆసక్తికరంగా మారింది.